ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. తండ్రి, గడిచిన కాలమంతా మీ రెక్కల కింద మమ్మల్ని క్షేమంగా భద్రపరచి ఈ విధంగా నాయన ప్రవ్వ ఇక్కడ చేరి నాయన ప్రవ్వ మీ వాక్యాన్ని ధ్యానించటలో నాయన ఇంతటి ధన్యత ఇచ్చినందుకు తండ్రి మీకు స్తోత్రం నాయన. మరి లాస్ట్ వీక్ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి తండ్రి, ప్రతి ఒక్కరు నాయన ప్రభ ఒక వాక్యాన్ని నాయన ప్రభ యేసుక్రీస్తు శిలువ పైన మాట్లాడిన 7 మాటలను నాయన ప్రభ మేము మాట్లాడబోతుండగా తండ్రి మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. శిలువలో యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ, క్షమ, ఆ గుణాలు తండ్రి మాలో కూడా ఇమిడి నాయన ప్రవ్వ మేము బ్రతికేటట్లు ప్రవ్వ దీవించండి నాయన ప్రవ్వ. మరి వాక్యం పంచుకోబోతుండగా తండ్రి నాకు మంచి సహవాసాన్ని ఇవ్వండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుండమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఫస్ట్ యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఏలీ ఏలీ లామా సబక్తన్. నేను దప్పిగొనిచున్నాను. సో ఈరోజు నేను మీతో వాక్యం పంచిపోతున్నది, నేను దప్పిగొనిచున్నాను. మరి యేసుక్రీస్తు వారు నిజంగా దప్పిగొని ఉన్నారా? ఆయనకు కూడా దాహం వేస్తుందా అనే క్వశ్చన్. సో ఎందుకంటే అందరికీ జీవజలాలను ఇచ్చే యేసుక్రీస్తు వారే నేను దప్పిగొని ఉన్నాను అని చెప్పేసి అన్నారు. సో మరి నిజంగా యేసుక్రీస్తు వారు దప్పిగొని ఉన్నారా లేదా ఒకసారి మనం తెలుసుకుందాం. సో యోహాను 19వ అధ్యాయము 28వ వచనము. లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనిచున్నాను. సో లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనిచున్నాను అంటే యేసుక్రీస్తు వారు నిజంగా దప్పిగొని ఉన్నారు. అంటే ఆయన ఎక్కడ ఉండి మాట అన్నారు? ఒక రోడ్డు పైన నుంచున్నారా? లేకపోతే ఒక చెట్టు కింద నుంచొని చెప్పారా? లేకపోతే ఒక ఇంటిలో నుండి చెప్పారా? లేదు. తను సిలువలో, ఆ సిలువ ఎట్లా ఉంది అంటే పైన ఎండ, వేడి, ఆ బాధ, మేకులతో కొట్టబడి రక్తం కారుతుండగా నేను దప్పిగొని ఉన్నాను అని తను పలికిన మాట. సో అకార్డింగ్ టు బైబిల్ మనకు అసలు ఎన్ని దప్పికలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము 38వ వచనము. యోహాను 7వ అధ్యాయము 37, 38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఎవడైనా దప్పిగొని ఉంటే నా దగ్గరికి వస్తే నేను దాహం తీరుస్తానని చెప్పేసి అన్నాడు. మరి అలాంటి యేసుక్రీస్తు వారే, నేను ఇస్తానని చెప్పిన వారే యేసుక్రీస్తు సిలువలో 5వ మాటగా నేను దప్పిగొని ఉన్నాను అని ఎందుకు అన్నారు? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇంకొక వచనం చూసుకుంటే కీర్తనలు 42వ అధ్యాయము 1-2 వచనము. 42:1-2 వచనం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. సో దుప్పి, ఇట్స్ అ డీర్. ఓకే, అది నీటివాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. సో ఇక్కడ దుప్పి అంటే ఇక్కడ డీర్, దుప్పి వేరు. మళ్ళీ దుప్పి, దప్పి, దప్పిక అనేది మనకి బైబిల్లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. అలానే ఇంకో వాక్యం చూసుకుంటే కీర్తనలు 63
కీర్తనలు 63వ అధ్యాయము 2-3 వచనాలు. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకుండాయున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. సో ఒకసారి ఇన్ ఎ ప్రాక్టికల్ లైఫ్ మనం ఆలోచించుకుంటే, ఒక ప్రదేశంలో నీళ్లు లేకుండా ఉంటే ఆ మనిషి ఎలా జీవిస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు గో ఫర్ ఎ థార్ డెజర్ట్, ఒక థార్ డెజర్ట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నేను అక్కడ వదిలిపెట్టేసి వచ్చిండు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్లు లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. అప్పుడు మనకు దాహం వేస్తుంది. ఆ దాహం తీర్చాలని ఎవరైనా ఒక చిన్న గ్లాస్ వాటర్ ఇస్తే చాలు అని చెప్పేసి మన ప్రాణం ఏంటంటే ఆశపడుతుంది అనమాట. ఓకే, ఈ దాహం అనేది వేరు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మనం ఆలోచించుకుంటే ఏంటి, పొద్దున 5 o'clock పోయినాం, సాయంత్రం 12 o'clock ఇంటికి వచ్చినాం, ఒక వాటర్ చుక్క తాగలేదు. అప్పుడు నీ ప్రాణం ఎలా ఉంటుంది? నాకు ఎవరైనా వాటర్ ఇస్తే బాగుండు అని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది అనమాట. సో అదొకటి. జీవ ఆహారం గురించి మాట్లాడిన మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము. అంటే మనకు బైబిల్లో ఎన్ని రకాలు దప్పికలు ఉన్నాయని ఒకసారి చూసుకొని లాస్ట్ వచనానికి మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. నీతి కొరకు అంటే నీతి కొరకు కూడా ఆకలి దప్పికలు ఉంటాయా అంటే ఉంటాయి. సో ఎవరైనా యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని, ఆయన ఎలా మనకు బోధించాడో ఆ దారిలో మనం నీతి కొరకు మనం వేచి చూస్తే ఆ దప్పిక అన్నది నేను తీరుస్తానని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నీతి కొరకు ఆకలి దప్పు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. సో ఏదైనా మనం యేసుక్రీస్తు వారు చూపిన దాంట్లో బట్టి మనం నడిస్తే కంపల్సరీగా దేవుడు మనకు ఆ దప్పికను తీరుస్తానని చెప్పేసి వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ ఉంటుంది అసలైన స్టోరీ. ఓకే, లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. ఇది అందరికీ వెల్ నోటీస్డ్ వచనాలు. ఎవరి గురించి అంటే ధనవంతుడు అండ్ లాజర్. ఓకే, ఆ దప్పిక గురించి ఏంటో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. సో ఇక్కడ ఏంటంటే, ఒక అవసరం ఉంటే మనిషి ఎంతకైనా దిగజారుతాడు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. తన అవసరాన్ని బట్టి ఎంతకైనా దిగజారిపోతాడు. అవసరం లేకపోతే హూ ఆర్ యూ, నువ్వెవరు, నీతో నాకేం పని, అంతా అయిపోయిన తర్వాత ఇట్స్ నథింగ్. సో అలా అంటామన్నమాట. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక ధనవంతుడు, ఒక లాజర్. ఎలా అంటే, ధనవంతుడు మంచి లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు ఎక్కడ, భూమి మీద ఉన్నప్పుడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు అతను? పరలోకానికి వెళ్ళాడా? ఇంకెక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. సో కానీ లాజరు తను ఎలా బ్రతికాడు? మంచిగా, ఈయననేమో ధనవంతుడేమో పైన కిటికీ దగ్గర మంచి డైనింగ్ టేబుల్ వేసుకొని కూర్చొని చపాతీ ముక్కలు తింటూ, అవి కింద పడితే లాజరు ఆ ముక్కలని ఏరుకొని ఆ కుక్కలు వచ్చి నాకుతుంటే కూడా నథింగ్. ఆయన ఏనాడు కనీసం ఇంత కనికర పడి కూడా అతని పైన జాలి చూపించలేదు. ఇజంట్ అతని పైన జాలి చూపలేదు. ఎప్పుడు ఎన్ని రోజులు చూశాడు. సో ఆయనకి తెలుసు ఇలా అని చెప్పేసేసి లాజర్ని రోజు చూసాడు, పొద్దున సాయంత్రము ఎప్పుడు పడితే అప్పుడు చూస్తూనే ఉంటాడు. బట్ ఈవెన్ దో నాట్ ఈవెన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ హీ డిడ్ నాట్ థింక్ అబౌట్ ఆఫ్ అ లాజర్. ఓకే, ఒక్కసారి కూడా ఆలోచించుకోలేదన్నమాట. కానీ ఏమంటున్నాడు ధనవంతుడు? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము.
ఎవరిని అంటున్నాడు? అబ్రహామా నువ్వు వద్దయ్యా, నాకు అగో అక్కడ ఉన్నాడు చూడు లాజరు, నాకు ఆయన బాగా తెలుసు నాకు, ఎందుకంటే రోజు చూసిన ఆయనని రోజు చూసినా కానీ ఏ రోజు నేను ఆయనని పట్టించుకోలేదు, కానీ నువ్వు వద్దయ్యా, నన్ను కొద్దిగా ఆయనని విలువయ్యా, లాజర్ని విలువయ్యా, చాలు నా ప్రాణం చల్లారుతుంది అని చెప్పేసి అన్నాడు. ఎందుకు? ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురాడానిక, లేకపోతే ఒక బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకురాడానిక, లేకపోతే చేతిలో ఇట్లా ముంచి ఏమైనా పట్టుకొని తీసుకురాడానిక? అతని వేలి కొన, ఆ లిటిల్ ఫింగర్ అది పెట్టి నా నాలుకని ఇట్లా చల్లార్చమని చెప్తున్నాడు. సో కానీ దానికి అబ్రహాం ఊరుకుంటాడా? ద రూల్స్ విల్ అప్లై ఫర్ దట్. రూల్స్ ఒప్పుకుంటాయా? ఒప్పుకోదు. భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాం గురించి అందరి గురించి తెలుసు కదా ధనవంతుడికి, బట్ ఈవెన్ దో హీ డిడ్ నాట్ థింక్ అబౌట్ దట్. అతను ఏమీ తెలియలేదు, ఏమీ అనుకోలేదు. కాబట్టి ఆయన ఇప్పుడు అబ్రహాం కూడా రూల్ ఈజ్ రూల్. మనమైనా ఒకసారి ట్రాఫిక్ జామ్ అన్న ట్రాఫిక్ రూల్స్ అన్నప్పుడు సిగ్నల్ పడంగానే రెడ్ సిగ్నల్ అనే జంప్, కానీ అక్కడ అబ్రహాం రూల్ ఈజ్ రూల్ అండ్ రూల్ ఈజ్ ఫర్ ఆల్, ఈక్వల్ రూల్. ఓకే, సో అలా ఏంటంటే అక్కడ లాజర్ని తనని అడుగుతున్నాడు, ఇక్కడికి వచ్చి తన కొన వేలను నాకు ఇచ్చి నా నాలుకను చల్లార్చమన్నాడు. దాహం తీర్చమని కాదు, నాలుకను చల్లార్చమని చెప్పేసి అడుగుతున్నాడు. మరి ఇన్ యూర్ ప్రాక్టికల్ లైఫ్స్ మనకు కూడా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, అన్నీ ఉంటాయి. ఓకే, మరి ధనవంతుడికి దాహం వేసినప్పుడు మరి అబ్రహాంకి లాజర్కి దాహం వేయదా? వేయదు. ఎందుకు? వాళ్ళు నెమ్మది పొందు స్థలములో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దాహం అనేది ఎన్నటికీ ఉండదు. మరి ధనవంతుడికి యుగ యుగాలకు ఆ దాహం ఎన్నటికీ తీరని దాహం. ఇదొక వన్ టైప్ ఆఫ్ దాహం మన బైబిల్లో. సో మనకు ఈ విషయాలన్నీ ఒకవేళ మనకి ఇలాంటి దాహాలు కూడా అంటే నీతి కొరకు ఆకలి దప్పువారు ధన్యులు, ఒక అబ్రహాం గురించి ఇలాంటివన్నీ మనకు చక్కని మాటలు వివరించారంటే ఎవరి సాధ్యం? అది యేసుక్రీస్తు వారి వల్లనే అది సాధ్యం మనకు. అంటే ఇప్పుడు ధనవంతుడు లాజర్ వాళ్ళ సిచ్యువేషన్ మనకు చెప్పకపోతే మనకు లైఫ్లో తెలియదు కదా. ఓకే అలా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుసు. సో ఆయన చెప్పిన మాటను బట్టే మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంకో వచనం చూసుకుంటే, ఇది కూడా వెల్ నోన్ సిచ్యువేషన్ అందరికీ. లూకా సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 10వ వచనము. సమరయ స్త్రీ సిచ్యువేషన్ ఇది. సో అక్కడ ఏంటంటే సమరయ స్త్రీకి తను ఏం చెప్తాడు అంటే, నేను నీకు జీవజలముల ఊట బుగ్గ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ ఒక కడవ పట్టుకొని వస్తుండగా అనమాట. ఇతను నీళ్లు అడిగి తీసుకోకుండా, సో తను దాహం తీర్చుకోవడానికి కాకుండా సమరయ స్త్రీకి దాహాన్ని తీర్చడానికి తిను ఒక ఎగ్జాంపుల్గా అక్కడ ఉన్నాడనమాట. జీవజలముల ఊరేటి బుగ్గగా ఇవ్వడానికి తను సిద్ధపడ్డాడనమాట. సో ఇన్ని వచనాలు మనం చూసాం కదా. మరి యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు దప్పికొని ఉన్నారు? నేను దప్పికొని ఉన్నానని ఎందుకు అనవలసి వచ్చింది? ఓకే, సో మనం చూసుకుంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము, 19:28వ వచనము. లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనిచున్నాను. సో ఇక్కడ లేఖనముల గురించే మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు వారు ఇక సిలువ ఘట్టాన్ని ముందు రోజు నుంచి ఈ నైట్ గెత్సెమన్ అనే తోటలో వెళ్ళి ప్రార్థన చేస్తుండగా ఇస్కరియోతు యూదా అంత సిచ్యువేషన్ మీకు తెలుసు. సో ఇస్కరియోతు యూదా వచ్చారు, ప్రధాన యాజకులని, పరిసయ్యులని, అధిపతులని, సైనికులను అందరినీ తీసుకొని వచ్చారు. తర్వాత యేసయ్యను కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పిలాతు దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ అన్న దగ్గరికి వెళ్తారు. అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అడుగుతారు అన్నమాట, ఏం చేసావు నువ్వు, ఎందుకు నిన్ను పట్టుకొచ్చారు వాళ్ళదని అంటే, నేనేం చేయలేదు, మామూలుగా కొండపైన అక్కడ సభలలో నేను మాట్లాడాను అని చెప్పేసి అన్నాడు. ఇక పక్కన వాళ్ళు ఎట్లా పొడుస్తారు అంటారు, నువ్వు ఆయనకే ఎదురు సమాధానం చెప్పేవాడు అంతా అయినవా అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్,
యేసుక్రీస్తుని అందరూ వారి కేకలే గెలిచెను అనేది అక్కడ సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ ఆయన ఎంత చెప్పిన ఆయన ఏంటంటే నేను అంతా ఓపెన్, నేను కరెక్ట్గానే ఉన్నానని యేసుక్రీస్తు వాళ్ళు ఆయన ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అలా చెప్పుకున్నారు. సో పక్కనున్న వాళ్ళు ఏంటంటే నువ్వు ఆయనకి ఎదురు చెప్తావా, ప్రధాన యాజకులు వాళ్ళతోటే నువ్వు అట్లా మాట్లాడతావు ఇట్లా మాట్లాడతావు అని చెప్పేసి వెనక నుంచి పొడుస్తూ ఉంటారనమాట. బట్ ఆయన ఎప్పుడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. కానీ ఆ 6 hours ఘట్టంలో యేసుక్రీస్తు వాని ముళ్ళ కిరీటంతో, ఆ కొరడా దెబ్బలు, ఆ మేకులతోటి ఆ రక్తం కారుతుంటే, ఒక చిన్న దెబ్బ మనకు తగిలితే మన లైఫ్లో అమ్మో అయ్యో అని అల్లాడిపోతాం, సుర్రుమంటాం. ఆ ఇంట్లో ఇక అటు లేదు ఇటు లేదు, ఇంత చిన్న దెబ్బతోటే మన ప్రాణం సొమ్మసిల్లిపోయినట్లు, మమ్మీ ఆయింట్మెంట్ తీసుకురా, మమ్మీ డెటాల్ తీసుకురా అని చెప్పేసి మనం ఇంత చిన్నదానికి అంత చేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన పడిన త్యాగాన్ని, ఆయన పడిన బాధ వర్ణింపలేని బాధ అది. ఆయన మేకులతో కొట్టబడుతుంటే, రక్తం కారుతుంటే, ఆ సిలువను మోసుకొని పక్క నుంచి గుద్దులు, నిందలు, తిట్లు, బాధలు, మనల్ని ఒక మాట ఎవరన్నా అంటేనే సుర్రుమని వస్తుంది ఒక్కొక్కరికి కోపం. సో అట్లాంటిది నువ్వెవరో నేనెవరో, బట్ ఈవెన్ దో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టారు. నీ దాహం తీర్చడానికి ఆయన సిలువ పైన దప్పికొని ఉన్నాడు. దట్ ఈస్ ద మెయిన్ కంక్లూషన్ ఆఫ్ దిస్ పాయింట్. ఓకే, నీ దాహం తీర్చడానికి. ఎందుకంటే నువ్వు పాతాళములో నువ్వు జారిపోకుండా, పాపంలోకి జారిపోకుండా ఉండాలంటే ఆయన దప్పికొని ఉండాలి, నీ దాహం తీర్చబడాలి. అందుకనే సిలువలో నేను దప్పికొని ఉన్నాననే మాట యేసుక్రీస్తు వారు పలికారు. మీకు శాశ్వతమైన దాహం తీర్చడానికి నేను దప్పికొని ఉన్నాను. సో అంటే ఆ ధనవంతుడికి ఎప్పటికీ దాహం తీరుతుందంటే ఆ దాహం ఎన్నటికీ తీరదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు నీ దాహం తీర్చడానికి ఆయన దప్పికొని ఉన్నారు. ఇంకొక మాట మనం చూసుకుంటే చివరిగా సేమ్ ఇదే మాట యోహాను 19:28 లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనిచున్నాను. సో లేఖనములో అండి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు అంత హ్యాపీ సిచ్యువేషన్ కాదు, అంత సాడ్ సిచ్యువేషన్, సాడ్ బాధ. ఎలా అంటే ఆ మేకులు, రక్తము, చిరక, వాళ్ళు ఏమైనా నీళ్ళు అడిగితే చేదు చిరక ఇచ్చారు. అది ఇమాజిన్ చేసుకున్నప్పుడే ఒక ఇదిగా ఉంటుంది. సో అంత సిచ్యువేషన్లో కూడా నేను లేఖనమును నెరవేర్చాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంది. చూడు ఎంత బాధలో మనం ఒక్కొక్కసారి స్పృహ లేకుండానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. కానీ ఆయన ఎలా అంటే లేఖనమును నేను నెరవేర్చాలి అని ఒక్క మాటతోటి ఆ మాట పలికాడు, నేను దప్పికొని ఉన్నాను. సో ఇప్పుడు నేను దప్పికొనకపోతే కొంతమంది జీవితాల్లో ఏంటంటే వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోతారు, అపవాదికి ఈజీగా లొంగిపోతారు. సో ఆ ఇంటెన్షన్ తోటి ఎన్నడూ అలాంటిది కాకుండా తను బలి అయి మనకు రక్షణ ఇచ్చారు. సో అలానే చూసుకుంటూ మనల్ని కొనుక్కున్నారు యేసయ్య. అసలు మనల్ని కొనుక్కునే వాడెవడు ఉంటాడు? మనకు రూపాయి పెట్టి కొనుక్కున్నా మనల్ని కొనుక్కునేటోడు ఎవడు లేడు. నీకు 10 రూపాయలు ఇస్తానంటే నువ్వెవరపై చెల్ అని అంటాం మనం. అలాంటిది మనల్ని కొనుక్కున్నాడు. యు ఆర్ జస్ట్ నథింగ్. బట్ ఈవెన్ దో యేసుక్రీస్తు వారు నేను ఈ మాట ఒకసారి చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొను వానికి జీవజలమును బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. సో ఇక్కడ ఏంటంటే ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో రక్షణ, ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, సో హౌ యూ షుడ్ యువర్ హోలీ లైఫ్, నీ పవిత్ర జీవితం ఎలా ఉండాలి. బట్ నథింగ్, అసలు దానికి విలువే లేకుండా పోతుంది. అసలు వాక్యానికే విలువ లేకపోతుంది ఈ లోకంలో. ఓకే, ఎలా జరుగుతుందనంటే రక్షణ తీసుకున్నావా, మన ఆ రక్షణ తీసుకున్నప్పుడు ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుందండి. అది మాటలో చెప్పలేనంత వర్ణింపలేని మాటలు అవి. అప్పుడు తీసుకున్న తర్వాత రక్షణ దేవునిలో ఉంటే ప్రతి క్షణం యూ ఫీల్ వెరీ హ్యాపీ. అది ఎప్పుడు నువ్వు దేవుడిలో ఎప్పుడు నిరంతరం నీకు ఆ మాటలు ఉంటే యూ విల్ ఎంజాయ్. అంతే, అది మాటలు చెప్పలేం. అది మనకంటూ మనం ఓన్గా మనం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. అంతేగాని అరే నువ్వు లేచి పొద్దున్న బైబిల్ చదువు, నువ్వు ఒక పాట పాడు, నువ్వు ఆ వాక్యం చదవనంటే వాడికి ఇష్టం లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా వేస్ట్.
అది మన ఇంటెన్షన్లోని మన స్వతంత్రంగా ఉంటే యూ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. ఈవెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్, ప్రతి ఒక్క నిమిషంలో ఏ చేసినా కానీ దేవునికి నేను మహిమకరంగా జీవిస్తున్నానా లేదా అనేది ఒక ఇంటెన్షన్ అయితే మనం జీవించాలి. సో ఇప్పుడు లగ్జరీస్ లైఫ్ వచ్చేసేయండి. ఈ రక్షణ అనుభవం తెలుసుకున్నా కానీ తెలుసుకున్న వాళ్ళు ఇట్లా సింపుల్ లైఫ్, దే ఆర్ లీడింగ్ అ వెరీ సింపుల్ లైఫ్, లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి లేకపోతున్నారు. వాక్యం, అసలు సత్యవాక్యాన్ని అసలు ఇంత చక్కగా, నా మ్యారేజ్ ఇప్పటికి 13 years, ఆల్మోస్ట్ 14 years కనిపిస్తుంది. ఫస్ట్ మెసేజ్ అన్నది సెంట్ హన్నా స్కూల్, మ్యారేజ్ అయిన వెంటనే వచ్చిన తర్వాత మండే క్లాస్లో ఫస్ట్ క్లాస్, నీవెవరో మనిషి జన్మ ఎందుకో, ఫస్ట్ టాపిక్ అదే విన్నాను. ఆ నాటి నుండి ఈ నాటి వరకు సో మెనీ అబ్స్టకల్స్, హర్డకల్స్ ఎన్నో వచ్చినా కానీ ఆ వాక్యాన్ని, ఆ టేస్టే వేరే అండి. ఎవరు చెప్తే రాదు, అది మనం అనుభవించుకున్నందుకే వస్తుంది. సో ఈరోజు మాట్లాడాలని చెప్పి నైట్ 1 o'clock వరకు మెసేజ్ ప్రిపేర్ అయినా నేను. ఓకే, సో అలాంటిది మనం ఆ ఫీల్ ఉంటే, ఆ జీల్ అనేది ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ జీల్, అది ఎవరేం చేయలేను. సో నేను దప్పికొని ఉన్నాను అని అంటే దానికి ఏంటి, నీ దాహం తీర్చడానికి ఆయన దప్పికొని ఉన్నాడు. సో మనకు రక్షణ ఇవ్వాలి, మనం పాపంలోకి జారిపోకుండా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు వారు దప్పికొనియారు. ఈ చిన్ని వాక్యాన్ని దీవించిన గాక ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, దేవా మీకు వందనాలు నాయన ప్రభా. తండ్రి చెప్పిన వాక్యంలో నాయన ప్రభా ఏమైనా పొరపాట్లు ఉంటే తండ్రి నన్ను క్షమించమని కోరుకుంటున్నాను తండ్రి. ఇంకా నాయన ప్రభా బహుగా నాయన ప్రభా నేను వాక్యంని నాయన ప్రభా మంచిగా వివరించేటట్లు ప్రభా నన్ను దీవించమని కోరుకుంటున్నాను తండ్రి. యేసయ్య పడిన నాయన ప్రభా ఆ ప్రేమ స్వభావం నాయన ప్రభా మాలో కూడా నాయన ప్రతి నిమిషంలో నాయన ప్రభా మా జీవితాల్లో నాయన ఫలభరితం చేయమని నా చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.